ఒకప్పుడు బరువు తగ్గడం అంటే కష్టపడడం, ఉదయం లేచి నడకలు, కఠినమైన వ్యాయామం, నియంత్రిత ఆహారం. కానీ ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. ఫుడ్ ఫాస్ట్ అయింది, జీవితం ఫాస్ట్ అయింది. ఇప్పుడు అందం కూడా ఫాస్ట్ అయిపోవాలని కోరుకుంటోంది కొత్త తరం. సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్ బాడీలు, ఫిల్టర్లతో మెరిసే ముఖాలు, సినిమా హీరోల లుక్కులు, ఇన్ఫ్లుయెన్సర్ల గ్లామర్ వీడియోలు యువతపై కనిపించని ఒత్తిడిని పెంచుతున్నాయి. త్వరగా సన్నబడాలి అనే ఆలోచన ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా సెమాగ్లూటైడ్ లాంటి వెయిట్ లాస్ ఇంజెక్షన్లు భారీగా చర్చకొస్తున్నాయి. కొందరికి ఇవి అద్భుత మందుల్లా కనిపిస్తున్నాయి. మరికొందరు మాత్రం ఇవి నెమ్మదిగా శరీరాన్ని దెబ్బతీసే ప్రమాదకర షార్ట్ కట్లని హెచ్చరిస్తున్నారు. అసలు ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్ల వెనక నిజమేంటి? అందం కోసం పురుషులు ఎంత దూరం వెళ్తున్నారు? సోషల్ మీడియా మన శరీరాలపై మన ఆలోచనలే మార్చేస్తోందా? మనిషి శరీరాన్ని చూసే విధానం కాలానుగుణంగా మారుతూ వచ్చింది. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉండడం అంటే బలంగా ఉండడం, తర్వాత సన్నగా ఉండడం, అందంగా కనిపించడం ప్రారంభమైంది. ఇప్పుడైతే పర్ఫెక్ట్ బాడీ అనే కొత్త ఒత్తిడి పెరిగింది. సోషల్ మీడియా ఈ ఒత్తిడిని మరింత పెంచింది. ప్రతిరోజు మొబైల్ స్క్రీన్లో కనిపించే ఫిట్నెస్ మోడల్స్, సినిమా నటులు, ఫిల్టర్ చేసిన ఫోటోలు చాలా మందిలో అసంతృప్తిని పెంచుతున్నాయి. తమ శరీరం సరిపోవడం లేదనే భావన మెల్లగా మానసిక ఒత్తిడిగా మారుతోంది. కొందరు అద్దంలో చూసుకునే ప్రతిసారి తమ బరువునే గమనిస్తున్నారు. మరికొందరు ఫోటోలు తీయించుకోవడానికే భయపడుతున్నారు. ఇదే అసంతృప్తి వెయిట్ లాస్ మార్కెట్కు బలమైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీగా వినిపిస్తున్న పేరు సెమాగ్లూటైడ్. మొదట మధుమేహం చికిత్స కోసం అభివృద్ధి చేసిన ఈ ఔషధం ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుందని గుర్తించారు. ఆ తర్వాత ఇది వెయిట్ లాస్ ట్రీట్మెంట్గా ప్రాచుర్యం పొందింది. కానీ సోషల్ మీడియా దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. మ్యాజిక్ షాట్, సైజ్ 0 ఇంజెక్షన్, జిమ్ లేకుండా వెయిట్ లాస్ అంటూ ప్రచారం ప్రారంభమైంది. దీంతో వైద్యుల పర్యవేక్షణ లేకుండానే చాలామంది ఈ మందుల కోసం వెతకడం మొదలుపెట్టారు. కొందరు విదేశాల నుంచి తెప్పించుకుంటున్నారు, మరికొందరు ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. కానీ నిపుణులు మాత్రం ఒక విషయం స్పష్టం చేస్తున్నారు: ప్రతి మందుకు ఉపయోగం ఉన్నట్లే ప్రమాదాలు కూడా ఉంటాయి. మన శరీరం చాలా క్లిష్టమైన వ్యవస్థ. ఆకలి, జీర్ణక్రియ, హార్మోన్లు, నిద్ర, శక్తి వినియోగం అన్నీ పరస్పరం అనుసంధానమై ఉంటాయి. అలాంటి సమయంలో ఆకలిని బలవంతంగా తగ్గించే మందులు శరీరంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొందరిలో వాంతులు, వికారం, అలసట కనిపిస్తాయి. మరికొందరిలో తీవ్రమైన జీర్ణ సమస్యలు వస్తాయి. కొందరికి బలహీనత, తల తిరగడం, నీరసం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్యాంక్రియాస్కు సంబంధించిన సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు, పోషకాహార లోపాలు కూడా కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బరువు వేగంగా తగ్గడం వల్ల కండరాల బలం కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఇక ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్ల ప్రభావం కేవలం బరువు తగ్గడానికే పరిమితం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటే దాని ప్రభావం దాంపత్య జీవితం పైన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వేగంగా బరువు తగ్గడం, సరైన పోషకాహారం లేకపోవడం, హార్మోన్ల మార్పుల వల్ల కొందరిలో శారీరక బలహీనత, అలసట, మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. మహిళల్లో సమస్యలు, గర్భధారణకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పురుషుల్లో కూడా హార్మోన్ల అసమతుల్యత వల్ల లైఫ్ స్టైల్, మానసిక ఆరోగ్యం, దాంపత్య జీవితంపై ప్రభావం పడొచ్చని హెచ్చరిస్తున్నారు. అందుకే కేవలం అందంగా కనిపించాలనే ఆతృతతో వైద్యుల సలహా లేకుండా ఇలాంటి మందులు వాడడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్ల చుట్టూ మరొక పెద్ద సమస్య మానసిక ఒత్తిడి. ఎందుకంటే చాలామంది ఆరోగ్యం కోసం కాదు, సమాజం కోసం బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారు. పెళ్లి సంబంధాల్లో కొంచెం సన్నబడితే బాగుంటుంది అన్న వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు, స్నేహితుల పోలికలు ఇవన్నీ కలిసి కొందరిని తీవ్ర ఆందోళనలోకి నెడుతున్నాయి. ముఖ్యంగా యువతలో సన్నగా ఉంటేనే అందంగా ఉంటామన్న భావన బలపడుతోంది. ఈ భావన వల్ల కొందరు తమ శరీరాన్ని ద్వేషించే స్థితికి చేరుకుంటున్నారు. ఇది కేవలం శారీరక సమస్య కాదు, మానసిక ఆరోగ్య సమస్యగా కూడా మారుతోంది. ఇప్పటి సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి ఫోటో ఒక పోటీలా మారిపోయింది. ఫిల్టర్లు, ఫోటో ఎడిటింగ్, ఏఐ బ్యూటీ టూల్స్ వల్ల నిజమైన శరీరాలు కనిపించడం తగ్గిపోయింది. చాలామంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు చూపించే బాడీలు సహజంగా కనిపించినా వాటి వెనక ప్రత్యేక డైట్లు, ట్రైనర్లు, లైటింగ్, ఎడిటింగ్ ఉంటాయి. కానీ ఆ విషయాలు ప్రేక్షకులకు కనిపించవు. ఫలితంగా సాధారణ యువత కూడా అదే రూపం కోసం ప్రయత్నించడం ప్రారంభిస్తోంది. హీరోలా కనిపించాలి, హీరోయిన్లా మారాలి అనే ఆలోచనలు ఇప్పుడు టీనేజర్లలో కూడా పెరుగుతున్నాయి. వెయిట్ లాస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ వ్యాపారంగా మారిపోయింది. డైట్ ప్లాన్స్, ఫ్యాట్ బర్నర్స్, డిటాక్స్ డ్రింక్స్, స్లిమ్మింగ్ సప్లిమెంట్స్, వెయిట్ లాస్ యాప్స్
ఇలా కోట్ల డాలర్ల మార్కెట్ ఏర్పడింది. ఈ మార్కెట్కు ప్రధాన బలం ప్రజల్లో ఉన్న అసంతృప్తి. మీ శరీరం సరిపోదు అన్న భావనను మార్కెటింగ్ ద్వారా బలపరుస్తున్నాయి. తర్వాత దానికి పరిష్కారం పేరుతో ఉత్పత్తులు అమ్ముతున్నారు. ఒకవైపు ఫాస్ట్ ఫుడ్ కల్చర్ను ప్రోత్సహిస్తూనే మరోవైపు వెయిట్ లాస్ పరిశ్రమను కూడా పెంచుతున్నారు. ఈ రెండు కలిసి ఒక వింత చక్రంలా మారిపోయాయి. మరో ఆందోళనకర అంశం ఏంటంటే ఇంటర్నెట్లో వచ్చే సలహాలను వైద్య సలహాల కంటే ఎక్కువగా నమ్మడం. యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫిట్నెస్ గురువుల మాటలు చాలా మందిపై ప్రభావం చూపుతున్నాయి. కొందరు తమకు వైద్యార్హత లేకపోయినా ఆరోగ్య సలహాలు ఇస్తున్నారు. ఈ మందు వాడి నేను సన్నబడ్డాను అని చెప్పే వీడియోలు వైరల్ అవుతున్నాయి. కానీ ఆ వ్యక్తి శరీర పరిస్థితి, ఆరోగ్య చరిత్ర, వైద్య పర్యవేక్షణ గురించి ఎవరూ మాట్లాడడం లేదు. దీంతో చాలా మంది ప్రమాదకర ప్రయోగాలు చేస్తున్నారు. వైద్య నిపుణులు మాత్రం ఒకే విషయం చెబుతున్నారు. వెయిట్ లాస్ అంటే కేవలం బరువు తగ్గడం కాదు, శరీరాన్ని ఆరోగ్యంగా మార్చడం. సరైన ఆహారం, క్రమమైన వ్యాయామం, తగిన నిద్ర, ఒత్తిడి నియంత్రణ ఇవే నిజమైన మార్గాలు. షార్ట్ కట్స్ తాత్కాలిక ఫలితాలు ఇవ్వచ్చు, కానీ శరీరంపై వాటి ప్రభావం చాలా కాలం ఉండొచ్చు. మందులు ఆపిన తర్వాత మళ్ళీ బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే జీవనశైలి మారకపోతే సమస్య తిరిగి వస్తుందన్నమాట. ఈ చర్చలో మరో ముఖ్యమైన విషయం బాడీ షేమింగ్. లావుగా ఉన్న వాళ్లను ఎగతాళి చేయడం, సన్నగా ఉన్న వాళ్లను కూడా విమర్శించడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా పెళ్లి సంబంధాల్లో రూపానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం యువతపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. రంగు ఎలా ఉంది, బరువు ఎంత, సైజ్ తగ్గితే బాగుంటుంది వంటి మాటలు చాలా మందిని లోపల నుంచి దెబ్బతీస్తున్నాయి. ఈ ఒత్తిడే కొందరిని ప్రమాదకర మార్గాల వైపు నెడుతోంది. అందం కోసం మనుషులు ఎన్నో మార్పులు చేసుకుంటారు, కానీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టే స్థాయికి వెళ్లడం ప్రమాదకరం. శరీరాన్ని ప్రేమించడం ఒక విషయం, శరీరాన్ని శిక్షించడం మరో విషయం. తాత్కాలిక మెరుపు కోసం జీవితాంతం ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అద్దంలో కనిపించే రూపం కంటే మన శరీరం లోపల ఎలా పనిచేస్తోంది అన్నదే ముఖ్యం. ఆరోగ్యం అంటే కేవలం సన్నగా కనిపించడం కాదు, శారీరకంగా, మానసికంగా సమతుల్యంగా ఉండటం. మొత్తానికి వెయిట్ లాస్ ఇంజెక్షన్ల చుట్టూ నడుస్తున్న ఈ చర్చ ఒక మందు గురించే కాదు, సమాజం అందాన్ని ఎలా చూస్తోంది, సోషల్ మీడియా యువతపై ఎలాంటి ప్రభావం చూపుతోంది, ఆరోగ్యం కంటే రూపానికి ఎక్కువ విలువ ఇస్తున్నామా అన్న పెద్ద ప్రశ్నల గురించి. అందం కోసం పరుగులు తీస్తున్న ఈ కాలంలో ఆరోగ్యమే నిజమైన అందమని మర్చిపోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.